IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అండి, మీ పేరు? ఆదం కుమార్ అమ్మ, అడ్వకేట్. ఎలా ఉందండి ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక 2 సంవత్సరాలు కోవిడ్లు పోయిందమ్మ. కోవిడ్లు ఉన్నప్పుడు ఇంటింటికి నిత్యావసర సరుకులు కానీ ఏదన్నా కానీ వ్యాక్సిన్లు కానీ ఫ్రీగా ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే జగనన్న గారి ప్రభుత్వం. ఆయన ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో ఈ కొద్ది వ్యవధిలో ఆయన చేసిన ఏంటంటే నాడు నేడు గవర్నమెంట్ పాఠశాలని ఒక కార్పొరేట్ పాఠశాలగా తీర్చిదిద్దారు. పిల్లలకి యూనిఫామే కానీ వాళ్ళకి ఇచ్చే పౌష్టిక ఆహారం కానీ నాణ్యమైన ఆహారం ఇచ్చారు. ఒకప్పుడు టాయిలెట్లు బాగుండే కదా గవర్నమెంట్ స్కూల్లో, ఈ రోజుల్లో చూస్తే టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయమ్మ. ఆడపిల్లలు గవర్నమెంట్ బడుల్లో చదివిన పిల్లలు ఇంటర్నేషనల్ ఈవెంట్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో తమ యొక్క స్పీచ్ ఇచ్చారు. ప్లస్ జగన్ గారు ఇంటర్నేషనల్ ఐబీ అనే సంస్థతో ఒప్పందం కుదిరించుకొని ఈ గవర్నమెంట్ పిల్లల యొక్క భవిష్యత్తు మార్చారు. పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అనే పునాది వేసింది జగన్ అన్నేను. జగన్ గారు ఎన్నో చేశారు. 17 మెడికల్ కాలేజీలు కట్టిస్తున్నారు. ప్రస్తుతం 3 పూర్తయినాయి. ప్లస్ 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్లు. అలా కానీ ఇవన్నీ ఇస్తున్నారు కానీ ఇక్కడ వచ్చేసరికి అభివృద్ధి లేదు, కంపెనీలు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదండి. లేదమ్మా, కళ్ళకు కట్టినట్టుగానేమ్మా. పోర్టులు చూడండి, మచిలీపట్నంలో సగం కట్టారు, రామయ్యపట్నం, మనకు కాకినాడ, ఉద్దానం, కిడ్నీ బాధితులు వాళ్ళకి నాణ్యమైన నీరు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం. ఎప్పటి నుంచో వాళ్ళు ఎంతమంది మారినా సరే వాళ్ళకి ఏం చేయలేకపోయారు. మరి అంతేకాకుండా అండి, మరి జగన్మోహన్ అంటే పేదవాళ్ళకి కావాల్సింది విద్య, వైద్యం అండి. మరి విద్య చూసుకున్నట్టయితే గతంలో మనం ఎక్కడన్నా చూస్తే బాల కార్మికులు కనిపించే వాళ్ళండి. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు అలాంటివి ఏం కనిపించట్లేదు. గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవ్వడం వల్ల అంటారా ఇదంతా? అవునమ్మా, గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవ్వడం వల్ల ఆ పిల్లలకి అమ్మ ఒడి అనే పథకం ఇచ్చి 15,000 ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ తల్లిదండ్రులు ఒకప్పుడు బుక్స్ కొనాలన్నా ఎటువంటివైనా సరే పరికరాలు పెన్స్ కానీ ఏమన్నా కొనాలన్నా ఉండే కదా. జగనన్న అమ్మఒడి ఒక 15,000 ఇస్తే ఆ పిల్లల్ని ప్రోత్సహించి స్కూల్లోకి పంపించి అదొక పెట్టుబడిగా, పిల్లల చదువుకి పెట్టుబడిగా జగనన్న గారు ఇచ్చారు. మరి అంతేకాకుండా అండి, మరి ఇవన్నీ ఇస్తున్నారు, ఈ పథకాలన్నీ ఇస్తున్నారు, నవరత్నాలు ఇచ్చారు. కానీ ప్రజలకి డబ్బులు ఇచ్చేసి సోమరపోతులను చేస్తున్నారు అంటున్నారు కదండి. వాళ్ళ పథకాల పేరుతో 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు లాగేసుకుంటున్నారు, రేట్లు పెంచేసాను అంటున్నారు కదండి. ఏం కాదమ్మా, అదంతా అబద్ధం. జగనన్న మన లోటు బడ్జెట్లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు లోటు బడ్జెట్లో ఉంది. ఆ లోటు బడ్జెట్ని ముందుకు తీసుకువచ్చి ఎంతోమంది పేద ప్రజలకి, ఇప్పుడు ఇస్త్రీ చేసే వాళ్ళకి కానీ ఆ బండ్లు పెట్టుకునే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం ఇచ్చారు. పేదవాళ్ళు అనేవాళ్ళు లేరు, ఒకప్పుడు పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున ధైర్యంగా చెబుతున్నారు, మా జగనన్న ఉన్నాడు, మేము లక్షాధికారులను చేశాడు. ఇప్పుడు స్త్రీలను చూడండి, ఇప్పుడు మన ఆడపడుచులను చూడండి, వాళ్ళకి ఎంతో ప్రోత్సాహం, చేయూత, ఆసరా ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి ఆడవారిని ఒక బలోపమైన శక్తిగా నిలబెట్టారు. మన ఇప్పుడు సీట్లు కేటాయించిన వాటిల్లో కూడా ఆడవారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ఇవన్నీ చేస్తున్నారు కానీ మద్యపానం నిషేధం అన్నారు, కానీ మద్యపానం నిషేధం చేయలేదు. వాళ్ళ సొంత బ్రాండ్లు పెట్టుకొని నాణ్యతమైన మద్యం కూడా ఇవ్వలేదు ప్రజలకు అని చెప్పేసి అంటున్నారు కదండి. అమ్మ, మద్యము ప్రజలకు ముఖ్యమైనది కాదు, ఆహారము, వైద్యము, విద్య ఈ ముఖ్యం. అసలు నిషేధం చేస్తానన్నారు కానీ చేయలేదు అంటున్నారు కదండి. అంటే దశల వారీగా చేస్తున్నారమ్మా. ఒకప్పుడు అయితే తాగి ఆ బార్లమ్మటి ఈ బార్లమ్మటి పడిపోయేవాళ్ళు. ఈ రోజున అట్లా లేదు, ఎంతో తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ భవిష్యత్తు కానీ అన్నీ బాగుపడి వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇంటిలో ఆడపడుచులకు ఉపయోగిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారేమో ఈసారి కనుక మన ప్రభుత్వం వస్తే నాణ్యత గల మద్యం తీసుకొస్తాము, తక్కువ ధరలకే ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదండి. అమ్మ, ప్రజలకి కావాల్సింది మద్యం కాదమ్మా. మద్యం తాగి పడిపోతారే కానీ మద్యం ఏదో లాభసాటిగా గవర్నమెంట్కి తెచ్చే విధంగా చెప్పారు చంద్రబాబు గారు. అది కాదు, ఒక మనిషి తనకి ఏం కావాలి, కేవలం విద్య, వైద్యం, అన్ని విలేజ్కి క్లినిక్లని డాక్టర్లే ఇంటికి వచ్చి చూస్తున్నారమ్మా. 108 కానీ 104 కానీ పశువులు ఇప్పుడు 104 ఇంటికి వెళ్ళి పశు వైద్యం కూడా చేపిస్తున్నారు. ఇంత గొప్ప ప్రభుత్వం ఎన్నడూ చూడలేం. ఈ 3 ఏళ్లలోనే ఇంత అభివృద్ధి చేశాడంటే రానున్న 5 ఏళ్లలో ఇంకా మహా అద్భుతం చేయగలరు జగన్. కానీ ఆయన సొంత చెల్లి కూడా అసలు నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు అని చెప్పేసి అడుగుతున్నారు కదండి. ఈసారి కనుక జగన్ సీఎం అయితే ప్రజలంతా వలసెళ్ళిపోయే పరిస్థితి ఉంది అంటున్నారు కదండి. ఏం కాదమ్మా, ఏంటంటే ఇది కూటమి, చంద్రబాబు కూటమి
ఆమెను ప్రలోభ పెట్టి తెచ్చినవి. కానీ మన కళ్ళకు కట్టినట్టుగా చూస్తున్నాం. 17 మెడికల్ కాలేజీలు అంటే అది మన నమ్మశక్యం కాని మాటమ్మ. 3 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ మార్కాపురం అన్నింటిలో ఉన్నాయి. షిప్పింగ్ హార్బర్లు చూసుకోండి, పోర్టులు చూసుకోండి, ఆయన చేసిన ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ వైజాగ్ చూడండి, ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ అన్నీ వచ్చినమ్మా, పానాసోనిక్ ఇవన్నీ తెచ్చింది మన జగన్ అన్న. ఆయన ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం. పేదల గురించి పుట్టినవాడు ఎవరైనా నాయకుడు ఉంటే అది ఒక జగన్ గారేనమ్మా. మరి ఈసారి ఆయన 175కి 175 అంటున్నారండి. మరి 175కి 175 గెలుస్తారంటారా? ఖచ్చితంగా అమ్మా, అది ఆయనకున్న ఓ విఘ్నత. ఎందుకంటే ఆయన చేసిన మేలులు, ప్రజలకి చేసిన పనులు, ఆ పనులు ఆయన ధీటుగా 175 వై నాట్ 175 గట్టిగా చెప్పగలిగా దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పబోతున్నారండి. మరి ఆయన ప్రజలందరికీ మేలు చేసే మేనిఫెస్టో ఉండబోతుందంటారా? అవునమ్మా, ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో ఉంటుందమ్మా. ఇప్పుడు వచ్చే మేనిఫెస్టో వల్ల ఇంకా ప్రజలకి ఇంకా మంచి చేసే విధంగా ముందుకెళ్తున్నారు మన సీఎం గారు జగన్ గారు.